Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 93 maths classes. Now we are at what 94 maths class. This 94th maths class is related to what about the percentages. First class is percentages లో మ్యాథ్స్ కాన్సెప్ట్ ఎంత 42 పర్సంటేజ్ 42కు సంబంధించిన కాన్సెప్ట్ అంటే ఇప్పటివరకు 41 మ్యాథ్స్ కాన్సెప్ట్స్ we completed. So in this what percentage, first what is mean by percentage? Percentage means per 100. 100కి ఎంత అని అర్థం, 100కు ఎంత అని అర్థం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100కి ఒక అతనికి 42 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. 100కి 42 మార్క్స్ వచ్చినాయంటే మీ పర్సంటేజ్ ఎంత అంటే 42% అంటాం. ఇది పర్సంటేజ్ సింబల్, పర్సంటేజ్ సింబల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200కి 42 వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు 42 అనొచ్చా? అనరాదు. 100కే తీయాలి. ఇది 100కి 42 అయితే 200కి ఎంత అవుతుంది? ఇది 21. అంటే 200కి 42 అయితే 100కి ఎంత అవుతుంది? 21% అవుతుంది. ఇది 200 కదా, 100కే తీయాలి పర్సంటేజ్ అంటే. సో ఇట్లా మనము పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినప్పుడు పర్సంటేజ్ మీన్స్ పర్ 100. పర్సంటేజ్ మీన్స్ ఫస్ట్ పాయింట్ ఏంటి? పర్సంటేజ్ మీన్స్ పర్ 100 అంటే 100కి ఎంత అని అర్థం. 100 నంబర్స్ అర్థం పర్ 100. సింబల్ దేంతో రిప్రజెంట్ చేస్తారు? ఇది సింబల్ ఈజ్ వాట్? దిస్ వన్ ఈజ్ ద సింబల్. దట్ ఈస్ ద వాట్ సింబల్, పర్సంటేజ్ సింబల్. ఇక దీనికి సంబంధించిన ఈ మోడల్స్ చూద్దాం. సో నౌ లెట్ ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ మోడల్. Model 1 I am taking to convert percentage. Model 1. So to convert a percentage to fraction. Convert percentage to fraction. ఇచ్చిన పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేద్దామో చూద్దాం. ఓకేనా? సో ఎట్లా కన్వర్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఏదన్నా ఫ్రాక్షన్ ఇవ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫ్రాక్షన్ ఈజ్ గివెన్. ఫస్ట్ స్టెప్ ఫ్రాక్షన్. మనకేంది ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి కదా. ఫస్ట్ పర్సంటేజ్, ఇచ్చిన పర్సంటేజ్ డివైడ్ విత్ 100. దాన్ని దేంతో డివైడ్ చేయాలి? డివైడ్ విత్ 100. డివైడ్ విత్ 100. 100 తోటి డివైడ్ చేయాలి. డివైడ్ చేసి రిమూవ్ ద పర్సంటేజ్ సింబల్. తర్వాత ఏం చేయాలి? పర్సంటేజ్ సింబల్ నుంచో దిగం. రిమూవ్ ద పర్సంటేజ్ సింబల్. ఆ తర్వాత థర్డ్ స్టెప్ సింప్లిఫై కదా. ఈ 3 స్టెప్స్ చేయాలి. ఇక్కడ నేను ఈ స్టెప్స్ రాయడం వల్ల మీకు ఏమో చేస్తున్నాం అనేది అర్థం కాదు. ఒక ప్రాబ్లం తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 25%ను ఫ్రాక్షన్లోనికి కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నేను 25/100 వేయాలి. అంతేనా? డివైడ్ విత్ 100 అండ్ ఈ సింబల్ తీసేయమన్నాడు. రిమూవ్ ద సింబల్ తీసేసినాను. దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేయడం అంటే ఏంది? నథింగ్ బట్ డివిజన్ చేయండి. 5 టేబుల్లో చేయండి. 5 5 జా 25, 5 2 జా 10, 0. 5 1 జా 5 4 జా is equal to what? 1/4. This is the what? Simplified fraction. ఏంటది? సింప్లిఫైడ్ ఫ్రాక్షన్. పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్లోనికి ఎట్లా మారుస్తున్నాము, పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్లోనికి ఎట్లా మారుస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 50% అని ఇచ్చినాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ 50 రాయండి. పర్సంటేజ్ సింబల్ తీసేసి డివైడెడ్ బై 100 పర్ 100 రాసినాను. రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ దీన్ని డివైడ్ చేయాలి. 0 0 గెట్ క్యాన్సల్డ్. 5 1 జా 5 2 జా ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/2. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ fraction. That means what? Percentage to fraction. Percentage to
ఫ్రాక్షన్ మనము పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోనికి కన్వర్ట్ చేస్తాం. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ 1. మోడల్ 2లో ఫ్రాక్షన్ టు పర్సంటేజ్. మోడల్ 2 ఏం చేస్తున్నాను, సెకండ్ మోడల్. మోడల్ 1 అర్థమైంది కదా, ఏంటిది మోడల్ 1? ఏదైనా ఫ్రాక్షన్ ఇస్తే ఏదైనా పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్లకు మార్చడం, పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్స్కి మార్చడం. ఇప్పుడు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఏం చేస్తున్నాను, ఫ్రాక్షన్ ఇస్తే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్. ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ ఎట్లా మారుస్తాం? ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ మార్చాలంటే జస్ట్ మల్టిప్లై విత్ 100. ఫస్ట్ స్టెప్ ఏంది, మల్టిప్లై విత్ 100. సెకండ్ స్టెప్ ఏంటి, సింప్లిఫై. థర్డ్ స్టెప్ ఏంటి, ప్లేస్ పర్సంటేజ్ సింబల్ని పెట్టాలి. ఓకేనా? సేమ్ మనం ఇదే ప్రాబ్లం చేద్దాం. ఏ ప్రాబ్లం చేద్దాము, ఇదే 1/4ని. ఇప్పుడు నేను ఐ వాంట్ టు కన్వర్ట్ 1/4 టు పర్సంటేజ్. 1/4ను పర్సంటేజ్లకి కన్వర్ట్ చేస్తాం. 1/4ను పర్సంటేజ్లకు కన్వర్ట్ చేద్దాము. ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ మల్టిప్లై విత్ 100. 100తో మల్టిప్లై చేస్తే 100 × 1 100 డివైడెడ్ బై 4. ఆ తర్వాత ఏం చేయాలి, దీన్ని సింప్లిఫై చేయండి అంటే కట్ అయితే కట్ చేయండి. సో మీకేం తెలుసు, 2 టేబుల్ తెలుసు కదా, 2 2 జా 4, 2 5 జా 10 0. నెక్స్ట్ 2 1 జా 2 2 జా 4, ఇక్కడ 1 ఉంటుంది, 10 2 5 జా 10 ఈజ్ ఈక్వల్ టు వాట్, 25. సింప్లిఫై చేసినారు. సింప్లిఫై చేసినాక ఏం చేయమన్నాడు, పర్సంటేజ్ సింబల్ పెట్టమన్నాడు. పర్సంటేజ్ సింబల్ పెట్టినాం. 25% ఈజ్ ఈక్వల్ 1/4 వచ్చింది. 1/4 ఈజ్ ఈక్వల్ టు వాట్, 25%. నెక్స్ట్ యూ టేక్ వాట్, సెకండ్ ప్రాబ్లం. దిస్ వన్ యూ టేక్ 1/2. ఓకేనా? 1/2 ఉంది కదా, 1/2ను మార్చండి. చూడండి, 1/2ను మార్చాలంటే ఏం చేయాలి, ఫస్ట్ 1/2 మల్టిప్లై విత్ 100. 100 × 1 100 డివైడెడ్ బై 2. సో సింప్లిఫై చేయండి. 2 1 జా 2 5 జా 10 50. ఫైనల్గా ఏం చేయాలి, 50 తీసుకొని దానికి పర్సంటేజ్ సింబల్ని పెట్టాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్ సెకండ్ మోడల్. అండర్స్టూడ్? అర్థమైంది కదా? సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. Now next model, let me see model 3, finding a percentage of number. Finding a percentage of number. So p percentage of x is equal to p by 100 into x. This is the principle. For example, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చినాడు అనుకోండి. ఏం ఇచ్చినాడు, 12% of 1200. 12% of 1200. 12% of 1200 is equal to how much is asked. 12% of 1200 is asked. Then how we will solve? The p percentage of x is equal to p by 100 into x. So percentage by 100 into 1200. Okay? So మీకు ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు అనే విషయం తెలుసు. zeros get cancelled. 12 12 జా 144. This is the what? So 12% of 1200 is equal to what? 144. అంటే ప్రతి 100కి కనుక 12 పార్ట్స్ని కనుక మనం తీసుకుంటే ప్రతి 100 మార్క్స్కి 12 మార్క్స్ కనుక వస్తే టోటల్ 1200 మార్క్స్కి ఎన్ని వస్తాయి అంటే 144. 12% అంటే ప్రతి 100కి 12 వస్తే 1200కి ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్క్ చేస్తున్నారు అనుకోండి, అందులో 100 రూపీస్ కనుక గవర్నమెంట్ కంపెనీకి ఇస్తే కంపెనీ మీకు ఎంత ఇస్తుంది, 12 ఇస్తుంది. 100కి 12 రూపీసే మీకు ఇస్తుంది. అప్పుడు 1200కి ఎంత ఇచ్చినట్టు, 144 రూపీస్ ఇచ్చినట్టు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, లెట్ వి సీ నెక్స్ట్ ప్రాబ్లం. 25% of 1000 I want to take. 25% of 1000 is equal to how much? So 25% of 1000 is equal to how much అంటే ఎట్లా చేయాలి, percentage by 100 into given number. Okay, so 2 zeros gets cancelled. 25 into 10 is equal to what, 2500. అంటే ఏంటి, ప్రతి 100కి కనుక 25 వస్తే, ప్రతి 100 రూపీస్కి కనుక 25 రూపీస్ కనుక వస్తే 1000 రూపీస్కి నీకు ఎంత వస్తాయి? ప్రతి 100కి 25 ఇస్తున్నాడు. ప్రతి 100కి ఎంత ఇస్తున్నాడు, 25 ఇస్తున్నాడు. ప్రతి 100కి 25 కనుక ఇస్తే
టూ జీరోస్ గెట్ క్యాన్సల్ కదా, 250 వస్తుంది. ప్రతి 100కి 25 కనుక ఇస్తే నీకు 1000 రూపీస్కి ఎంత ఇస్తున్నట్టు లెక్క, ఎంత ఇస్తున్నట్టు, ప్రతి 100కి ఎంత ఇస్తున్నట్టు 25. 1000కి ఎంత అవుతుంది, 250 రూపీస్ అవుతుంది. 1000కి ఎంత అవుతుంది, 250 రూపీస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ మోడల్ నెంబర్ 4, మోడల్ నెంబర్ 3 కాపీ చేసుకోండి. నౌ లెట్ వి డిస్కస్ మోడల్ నెంబర్ 4. నెక్స్ట్ మోడల్ చూడండి, మోడల్ 4. 60% ఆఫ్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 180. 60% of certain sum of money is what, 180. 180 అయితే find the sum అన్నాడు. సో 60% of certain sum అంటే ఇది ఎక్స్ లాగా కదా, certain sum అంటే ఎక్స్ లాగా. ఆన్సర్ ఎంతనట, ఇక్కడ వచ్చే ఆన్సర్ 180 అన్నాడు. సో దట్స్ వై 60% 60/100 into x is equal to what, 180. 60% of certain sum of money is 180. 60% of certain sum of amount is 180. ఓకేనా, కాబట్టి 60/100 into x is equal to ఎంత, 180. 0 get cancelled. Now 10 sent to that side. First multiply. 6 into x is what, 6x/10 is equal to what, 180. 10 ఇటు పంపించండి. ఇక్కడ ఎట్లా ఉంది, ఇది డివైడెడ్ బై ఉంది. ఈజ్ ఈక్వల్ బయటకు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో 180 into 10. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 180 into 10 డివైడెడ్ బై 6. ఓకేనా, 6 1 జా 6 3 జా 18, 30. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 into 10 ఎంత అవుతుంది, 300 అవుతుంది. అంటే మనకి ఏమన్నట్టు, 300, 60% ఆఫ్ 300 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 180. ఈ మెథడ్లో చేసి చూడండి, ఇది వస్తుందా రాదా చూడండి. సో ఇది ఏమన్నట్టు, నీకు వచ్చిన ఆన్సర్ ఏంది, 60% ఆఫ్ 300 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ చేయండి, చేస్తే నీకు 180 రావాలి. సో 60/100 ఇంటూ ఎక్స్ కదా, ఎంత, 300. 2 zeros get cancel, 6 3 జా 18, 180 వచ్చిందా. సో జస్ట్ క్రాస్ చెక్ మాత్రమే, అది నీడ్ నాట్ టు టేక్ ఆర్ నీడ్ నాట్ టు సాల్వ్ ఆర్ నీడ్ నాట్ టు వాట్ కాపీ ఇట్. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ మోడల్ 4. అర్థమైంది కదా మోడల్ 4. నా మోడల్ 4ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ మోడల్ 5 చూడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ 180 ఈజ్ 60. దీన్ని రేట్ ఆఫ్ పర్సంటేజ్ అంటారు. వాట్ పర్సెంట్ ఆఫ్ 180 ఈజ్ 60. దీన్ని రేట్ ఆఫ్ పర్సంటేజ్ అంటాం. అంటే 180లో 60 ఉంటే ఎంత పర్సంటేజ్ అని అర్థం. 180లో 60 ఉంటే ఎంత పర్సంటేజ్ అని అర్థం. వాట్ పర్సెంట్ ఆఫ్ 180 ఈజ్ 60. టోటల్ 180 ఉంది, ఆన్సర్ 60 రావాలంటే ఎంత పర్సంటేజ్ అని అవసరం. సో దాన్ని రేట్ ఆఫ్ పర్సంటేజ్ అంటాం. సో రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటి, పైన రాసిన చూడండి. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ రిజల్ట్ బై ఒరిజినల్. రిజల్ట్ బై ఒరిజినల్ ఇంటూ 100. రిజల్ట్ ఎంత, 60 రిజల్ట్. ఒరిజినల్ ఎంత, 180 ఇంటూ 100. ఓకేనా, రిజల్ట్ అనేది ఆన్సర్, ఈజ్ ఆన్సర్. ఇది రిజల్ట్ బై ఒరిజినల్ ఎంత, 180 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. సో నా ఐఎమ్ టేకింగ్ వాట్, సో 2 టేబుల్, 2 9 జా 18, 2 30 జా. నెక్స్ట్ 3 టేబుల్లో 3 3 జా 3 10 జా 30. సో ఈజ్ ఈక్వల్ టు 100/3 వచ్చింది. ఎంత వచ్చింది ఆన్సర్, 100/3. 100/3. 100/3 అంటే ఎంత అవుతుందిరా, 33.3. తర్వాత పర్సంటేజ్ సింబల్ గుర్తుపెట్టాలి. సో 33.3%. 33.3%. 180లో 60 ఎంత అంటే 33.3% అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెట్ వి టేక్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 120 ఈజ్ 90. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమడిగాడు, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 120 ఈజ్ 90. వాట్ పర్సంటేజ్ ఆఫ్ 120 ఈజ్ 90. సో దీన్ని ఎట్లా చేస్తాము, మళ్ళీ సేమ్ ఇదే మెథడ్.
So what is rate of percentage? Rate of percentage is equal to what? Result by original into 100. Result enta 90, original enta 120 into what 100. 0 get cancelled. So 3 table చేయండి. 3 4 జా 12, 3 3 జా 90. నెక్స్ట్ 2 2 జా 4, 2 15 జా 30, 2 1 జా 2 5 జా 15, 5 జా ఎంత 75%. రేట్ ఆఫ్ పర్సంటేజ్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ 120 ఈజ్ 90 అంటే ఎంత 75%. ఎంత 75%. అర్థమైందా ఈ ప్రాబ్లమ్స్? వాట్ పర్సంటేజ్ ఆఫ్ సమ్ నంబర్ ఈజ్ వాట్ ఆన్సర్ అని అడిగినప్పుడు మనం ఈ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ప్రిన్సిపల్ ప్రకారం చేయాలి. ఓకేనా? రైట్. నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. మ్యాథ్స్ క్లాస్ ఈజ్ వాట్ 94 క్లాస్ వర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 94 హోంవర్క్ and maths class 94 exam. Okay, so ఈ maths class 94 class work notebook లో ఏం చేస్తారు? the problems what we are discussed in today's class అవన్నీ class work notebook లో కాపీ చేయండి. homework ప్రతిదానికి 2 problems or 1 problem I solved. remaining 5 problems you should solve. ప్రతి మోడల్లో 5 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయాలి. నేను 1 చేసినా 2 చేసినా మీరేం చేయాలి 5 చేయాలి. అంటే నేను 5 మోడల్స్ చెప్పాను కాబట్టి 5 5 జా 25 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఏముంటుంది? ఎగ్జామ్లో ఈరోజు మోడల్స్ కాకుండా నిన్నటి వరకు చెప్పిన మోడల్స్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. నిన్నటి వరకు చెప్పిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ మీద మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ క్లాసెస్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు రివైజ్ చేసుకోవాలి. రివిజన్ చేస్తేనే you should what correctly and able to attempt the examinations. Okay, right. Okay, bye bye, have a nice day. మీరు ఏం చేయాలి? హోంవర్క్ ఎగ్జామ్ కనుక రాయాలనుకుంటే మీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కైండ్లీ సెండ్ మీ మ్యాథ్స్ క్లాస్ 94 హోంవర్క్ అండ్ ఎగ్జామ్ అని ఆ ఇన్స్టిట్యూట్ నెంబర్కి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మీకు క్వశ్చన్స్ పంపిస్తారు. అదేవిధంగా వాటి ఆన్సర్స్ సొల్యూషన్స్ కూడా పంపిస్తారు. ఓకేనా? రైట్.